కొలొస్సీ 4 అధ్యాయంలో 5-6 వచనాలు. కొలొస్సీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనం. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనియుడి. సో ఈ చిన్న భాగంలో ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించి విడిపించి అంత పని చేశారు కదా. మనందరం కూడా ఆయన ఒక ప్రియమైన బిడ్డలుగా ఉండడానికి, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ఏ ఒక్కరిలో కూడా మన ఇక్కడ కూర్చున్న ప్రతి వారిలో కూడా కొంచెం కూడా ముడతైనను కలంకమైనను ఉండకుండా మనం అందరం కూడా పరిశుద్ధంగా నిర్దోషులుగా ఉండడానికి ఆయన రక్తం కార్చారు. అంత పని చేశారు. మనం అడగలేదు, మనం దానికి సరిపడా ఏమి మనం జస్ట్ వాళ్ళ కృప కనికరించి వచ్చి రక్షించుకున్నారు. అలాంటి అప్పుడు మనం ఇంకేం చేయాలి? చాలా మంది అనుకుంటారు క్రైస్తవులుగా మారిన తర్వాత పర్వాలేదు, పాపాలు ఎందుకు సీరియస్ గా తీసుకోమంటే పర్వాలేదు ఏముంది. ఒక పాస్టర్ గారు అన్నారు, క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని కుళాయి నీళ్ళలా వాడేసుకుంటున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సోప్ వేసుకొని కడిగేస్తే అయిపోతూ ఉంటది, మనం చేసుకుంటూ ఉంటాము పాపం. మనకు ఒక హెచ్చరికగా ఉండాలి, ఒక సవాల్తో కూడిన ఒక విషయం అది. ఎంత దారుణం! మన ఎందుకు అసలు చిన్న చిన్న మన జీవితాల్లోనే తెలుసు. మన దారుణమైన పాపాల గురించి నేను చెప్పట్లేదు లేండి. మనసులో ఉన్న తలంపులు, ఆలోచనలు, కోపంగా మాట్లాడేది, బీపీ రేస్ చేసుకునేది, వాళ్ళు ఏదో అన్నారు మనమేమో దానికి రియాక్ట్ అయిపోవడము, ఇది క్రైస్తవ గుణాలు కాదు. యేసుక్రీస్తు ప్రభు లక్షణాలు కానీ మనకు అసలు చాలా అధికారం ఇవ్వలేదు. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మన అన్ని కూడా అందరినీ క్షమించగలగాలి. అది మన స్టాండర్డ్, దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. దానిలో భాగంగానే మన చూసిన భాగంలో ఏమని రాసింది? ప్రత్యేకంగా వెలుపల ఉన్న వాళ్ళ గురించి, అంటే అవుట్ సైడర్స్ అంటే వేరే వాళ్ళ గురించి, అంటే ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు తెలియని వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ దగ్గర మనము చక్కటి సాక్ష్యం కలిగి ఉండాలి. కోర్స్ క్రైస్తవ సంఘంలో మనం ప్రేమించాలి, ఎందుకంటే మనం సహోదరులము. ప్రతి వారు మనం ఒకరికొకరు సహోదరులై ఉన్నాం. పౌలు భక్తుడు ఆయన లెటర్స్ లో చాలాసార్లు రాస్తారు, నా ప్రియమైన చిచికోసు, అలాగే ఒక్కొక్క పేర్లో ఆయన వాడుతూ ఉంటారు. తీతు, నా ప్రియమైన, ఎక్కడి నుంచి అండి మనకంత ప్రియమైన బంధువులు ఎక్కడ కనపడరు, కానీ ఆయన రాసే గ్రంథాల్లో చివరిలో చాలాసార్లు చూస్తాం, ఆయన ప్రియమైన ఆయన నుంచి ఆయనకు అంత ప్రియమైన వాళ్ళు అయిపోయారు. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు విషయం. దేవుడు రక్షించింది మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు, అందరు కూడా కలవడానికి, దేవునితో కలపడానికి ఆయన రక్తం కార్చారు. అందరినీ ఆయన దగ్గర చేర్చుకున్నారు. ఆయనకి దగ్గర చేర్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యజ్ఞం అవ్వాలి. చాలా లోతుగా ప్రేమించాలి ఒకరినొకరు. దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి. మామూలు ప్రేమ కాదు. లోకంలో ఇంతకుముందు మనం ప్రేమించే ఆ విధంగా కాదు. లోతైన ప్రేమ అనగా తెలుసు, అగాపే ప్రేమ అంటారు దేవుని. ఆ ప్రేమ అందరూ కలిగి ఉండాలి. ఒక రోజులో అవదండి, కానీ ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు మన బాధ్యత నెరవేర్చాలి. అవతల వ్యక్తి చెప్పిన ప్రతిదానికి మనం ఫీల్ అయిపోతే ఇంకెక్కడి నుంచి అవ్వదు. కొన్ని ఓర్చుకోవాలి. సర్లేండి, ఆయన ఏదో అనేశారు, దాని గురించి నేను ఫీల్ అయ్యేది ఏముంది, నేను నా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికే చూస్తాను. ఎందుకంటే నేను క్రీస్తు ఒక శరీరంలో భాగమై ఉన్నాను. శరీరంలో భాగాలు ఎక్కడైనా కొట్టుకోవడం చూసారా? ఈ చెయ్యి కొట్టేసుకోవడం చూసారా ఎప్పుడన్నా? లేదు. అవుతారు ఎవరన్నా అలాంటి జరిగితే ఏదో పిచ్చారు. కొంతమంది ఉంటారు పిచ్చోళ్ళు, బిడ్డు బిగేసుకుంటూ ఉంటారు. శరీరంలో ఒక భాగం అయినప్పుడు, ఈ బుద్ధి సరిగా స్వస్థ బుద్ధి ఉన్నప్పుడు కలిసి ఉండాలి, కోఆపరేషన్ గా ఉండాలి. మీకు నాకు సంబంధం లేదు, మనకి రక్త సంబంధం లేనే లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా భలే సంబంధం కుదిరింది మనకి.
మిమ్మల్ని హాని చేసేది అస్సలు ఒక తలంపు కూడా రాదు. మీకు నన్ను హాని చేసే ఒక తలంపు రాదు. నా గురించి మంచి ఉద్దేశాలే కలిగి ఉంటారు. ప్రార్థన చేస్తాను. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కష్టాల గురించి. సంఘం అంటే అలా ఉండాలి, అలా కట్టాలి. ఇప్పుడు ఇక్కడ పౌలు భక్తుడు చెప్పింది, యేసుక్రీస్తు ప్రభు ఒక దాసులను ఎలా తెలియబడాలి మనము? యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాం అని ఎలా తెలియజేస్తాం ఇతరులకి? యోహాను సువార్తలో ఉంది కదా, ప్రేమ వల్ల. ఈ గ్రూప్ లో ఉన్న ప్రేమ కనిపించగానే బయట ఉన్న వాళ్ళు మనలో ఉన్న మాటలు చాలా, ఇప్పుడు చాలాసార్లు పాతకాలంలో క్లబ్బులు కానీ ఫ్రెండ్స్ అందరు కలిస్తే అది ఒక సంతోషము ఆనందం ఉంటది, కానీ అది ఎక్కువసేపు ఉండదు. పెళ్లిలో కలుసుకుంటాం కదా, అందరూ కలుసుకున్నప్పుడు బాగా సంతోషంగా ఉత్సాహంగా ఉంటది. కానీ నిజమైన ప్రేమ అక్కడ పెద్ద లేదు. కాసేపు అలా మాట్లాడుకుంటా ఈ లోపల వాళ్ళ చీర గురించో, వీళ్ళ షర్ట్ గురించో, వాళ్ళ దీని గురించో అలా మాట్లాడేసి, వాడు లాస్ట్ టైం నేను సరిగా పెట్టలేదు భోజనం అని చెప్పి అనవసరంగా అంత చక్కగా ఎక్సైటింగ్ గా ఉన్న వాతావరణం మధ్యలో ఇలాంటి మీరు చూసుంటారు. క్రైస్తవ సభ అలా కాదండి. సంఘం అంటే అలా కాదు. చిన్న చిన్న వాటి గురించి కామెంట్ చేయడం, ఫీల్ అవడం, కలిసి మంచి యూనిటీగా ఒకరొకరు చెప్తే అఫెండ్ అయ్యే బేరం కాదు, స్ట్రాంగ్ గా, బలంగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఈ శరీరంలో, మీ శరీరంలో, నా శరీరంలో అన్నిట్లోంచి యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రవహిస్తుంది. ఆయన సంఘంలో మనం భాగమై ఉన్నా. నేను చెయ్యో, నోరో, హృదయమో ఏదో అయింటే అలా అందరూ డిస్ట్రిబ్యూట్ అయ్యారు. వెలుపటి వాళ్ళు ఈ సంఘంలో ఉన్న ఐక్యత, ప్రేమ అది చూసి వాళ్ళు చెప్పాలి, వీళ్ళు క్రిస్టియన్స్ అంటే. ఈ కాలంలో క్రిస్టియన్స్ అలా అనరు, రకరకాల విధంగా అనుకుంటారు, చెప్పేస్తూ ఉంటారండి. కానీ అన్ని ఇలాంటి పనులే అని చెప్పి అలా సాక్ష్యం తెచ్చుకునే రోజుకి వచ్చాయి. కానీ ఓకే, మిగతా వాళ్ళ సంగతి వదిలేండి. మీరు, నేను, మనకు ప్రభువు రక్షించారు, ఆ బాధ్యత మనం నెరవేర్తాం. అదొక సవాల్గా తీసుకున్నాం. ఓపికతో ఈ పందెంలో పరిగెత్తాలి, అంతే మన డ్యూటీ, మన గోల్. సో ఈ ఒక సందర్భంగా వెలుపల ఉన్న మనుషులు, సంఘం వెలుపల ఉన్న వాళ్ళ పట్ల మీరు జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకు అంటే, మీరు నేను చర్చ్కి వస్తున్నాను. వారంలో ఒకవేళ ఏమైనా పొరపాటు పడి మీరు ఏమైనా డిఫరెన్సెస్ వచ్చి ఏమైనా ఫైటింగ్ చేసినా కూడా, వన్స్ చర్చ్కి వచ్చిన తర్వాత ఒకటో రెండో మాటలు వింటారు, దేవుడు మీకు బయలుపరుస్తారు ఏదో ఒకటి, వెంటనే సెర్చ్ చేసుకుంటారు అయిపోయి. కానీ వెలుపల ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రారు, సంఘానికి రారు. ప్రతి వారం వాళ్ళకి చెప్పేది వినేది ఉండకపోవచ్చు, ఎక్కడో వింటారు. కానీ క్రైస్తవ సంఘాల్లో చెప్పినంత ఫ్రీక్వెంట్ గా వాళ్ళు వినరు. మెసేజెస్ మీద మెసేజెస్ వింటూ ఉంటాము, సెర్చ్ చేసుకుంటూ ఉంటాము. బయట వాళ్ళకి అవకాశం లేదు. మీరు, నేను వాళ్ళకి బైబిల్లో ఉన్న వాక్య ప్రకటన నోటి ద్వారా కాదండి. చాలాసారి నేను పొద్దున ఎవరితో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాను, అంటే వాళ్ళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ ఒక పక్కన లంచాలు తీసుకుంటూ, సంవత్సరం అంతా లంచాలు తీసుకుంటూ, సడన్ గా క్రిస్మస్ రాగానే, ఆదివారం రాగానే మొత్తం రూపం అంతా మారిపోద్ది. చాలా ప్రేమతో మాట్లాడినట్టు బ్రదర్ అని చెప్పు. మరి సంవత్సరం అంతా చూపించే ప్రవర్తన, వారం అంతా చూపించే ప్రవర్తన వేరుగా ఉంటది. తిట్టడం, కొట్టడం, గొడవ చేయడం. సండే వచ్చేసరికి ఓ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పి తెల్ల వస్త్రాలు వేసుకోవడమో ఏదో చాలా ఇదిగా కనపడతారు. వాట్ ఈస్ ద యూజ్ అండి ఇవన్నీ? దానివల్ల కాదండి. అన్య జనులు మనల్ని చూసినప్పుడు మన పద్ధతి ఆదివారం ఎలా ఉందో అదే విధంగా వారం అంతా ఉండాలి. క్రిస్మస్ రోజు ఒక రోజు అందరు కలిసి హ్యాపీగా ఉండడం కాదు, 365 డేస్ కూడా అదే ఒక ప్రేమ కలిగి ఉండాలి. 365 డేస్ అన్య జనులు, మీ చుట్టూన్న స్టూడెంట్స్ అయితే మీ టీచర్స్, మీ తోటి స్టూడెంట్స్, మీ బంధువులు, పక్కింట్లో వాళ్ళు, మీ ఆఫీస్లో వర్క్ చేసే తోడు మీ స్టాఫ్ వర్కర్, మీకు డ్రైవర్ ఉంటే డ్రైవర్, క్లీనర్ ఉంటే క్లీనర్, వీళ్ళందరూ కూడా మనలో ప్రేమ చూడాలి. చాలాసార్లు లైట్ తీసుకుంటాం, సర్లేండి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అని చెప్పి క్రిస్టియన్స్ కనిపిస్తే వెళ్ళిపోతాం. కానీ ఈ స్వీపరో, డ్రైవరో, ఇంకో ఉంటే వాళ్ళని వాచ్మెన్
పెద్ద లెక్కనే. వాళ్ళు ఏమనుకుంటారో వీడు ఒంటిగా బాధన. సాక్ష్యం చెప్పమంటే వెంటనే, సపోజ్ ఆ డ్రైవర్ సాక్ష్యం చెప్పమన్నారు అనుకోండి మీకు, సార్ ఒకసారి నా సాక్ష్యం చెప్తాను అంటే, ఓ పెద్ద గంట సాక్ష్యం చెప్పేస్తాను. కానీ జీవితము అస్సలు. మనం కేర్ఫుల్గా ఉండాలి. అన్య జనులు విషయంలో బుద్ధి కలిగి ఉండమంటున్నారు, జ్ఞానం కలిగి ఉండమంటున్నారు. రైట్. ఇప్పుడు ప్రశ్న, ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? ఒకే రోజు టక్కన వచ్చేది కదా, అసాధ్యం. జ్ఞానం అనేది అది సంపాదించుకోవాలి, మెల్లి మెల్లి మెల్లిగా వచ్చేది. బైబిల్ ఏం చెప్తోంది? ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అందరికి తెలిసిన వచనాలు నేను చెప్పేస్తాను. దేవుని యొక్క భయము, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈ మన బైబిల్లో ఒక గ్రంథం పెట్టున్నారు. ఏ గ్రంథం? ప్రసంగి గ్రంథం అని రాసింది. అది మామూలుగా మిగతా గ్రంథాల్లో ఉండదు, కొంచెం వేరుగా ఉంటుంది. అది దానిలో సారాంశంగా చెప్పాలి, అన్ని వేస్టే, బతికే వేస్టే అని చెప్పి అలా రాసి ఉంటుంది అంతా కూడా. దేవుడు కరెక్ట్ గా లోపల పెట్టారు. ఎందుకంటే లోకంలో ఉన్న జ్ఞాని అంటే సొలొమోన్ గారు రాశారు, మంచి జ్ఞానం కలిగారు, కానీ చివరికి ఆయన జీవితం అంత బాగా జరగలేదు. లోకంలో ఉన్న అందరికంటే జ్ఞానిగా ఉన్నారు, కానీ చివరిలో సెట్ అవ్వలేదు. ఆయన తప్పుదారిలో వెళ్ళిపోయారు. ఆయన మంచి జ్ఞానంతో కూడి ఎంత ఫిలాసఫీ రాసి 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 రాసి, కానీ ఆయన ఎంత రాసినా కూడా చివరికి ఏం రాశారో మీరు చదువు ఉంటారు. 12వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 12:13లో ఎవరైనా చదవండి. వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. సో అక్కడ ఏం రాస్తుంది? దేవుడందు భయభక్తులు కలిగి. అంటే అంతా ఆయన బాగానే చెప్పారు, ఇవన్నీ వేస్ట్, అది వేస్ట్, ఇది చేయడం వేస్ట్, ఎవరో పట్టుకుపోతారు, నేను చేసేది ఏముంది అని చెప్పి ఇలా చాలా పాటిస్తేనే అది మానవుల యొక్క ధర్మం అని చెప్పారు. ఒక ఒక ప్రసంగి గాను రాసిన ఒక ఫిలాసఫర్ అనుకోండి, ఫిలాసఫర్కి ఏమైనా వర్డ్ ఉందా? తత్వజ్ఞాని. ఓకే, తత్వజ్ఞాని. ఈ లోకంలో చాలా మతాలు ఉంటాయి, చాలా ఉంటాయి, అన్ని కూడా దాదాపు తత్వజ్ఞానం మీద ఎక్కువ ఉంటుంది, లాజిక్స్ మీద ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే అల్టిమేట్ గా దేవుడు అందుకు భయభక్తులు కలిగి ఆయన మార్గం ప్రకారం నడుచుకోవడమే బుద్ధిగల పని అని చెప్పి అందరు డిక్లేర్ చేస్తారు. ఈవెన్ బైబిల్లో పాతకాలంలో యోబు కూడా, ఆయన గురించి ఏం రాసింది? రెఫరెన్సెస్ తీయాల్సిన పని లేదు. యోబు రాసిన మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమని రాసింది? ఆయన చెడుని విసర్జించి, ఏమని రాసింది చదవండి. దేవుడు అందు భయభక్తులు కలిగి చెడుని విసర్జించేవాడు. యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. రైట్. పాత నిబంధన వ్యక్తిని చూసినా కూడా ఆయన దేవుడు అంటే భయం. భయం అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. భయం అంటే పాత నిబంధన భయం వేరు. అంటే దేవుని ఆజ్ఞలు ఉల్లంఘిస్తే అయిపోయాము, ఏదో ఒక శిక్ష పడుతుంది. అది పాత నిబంధన భయం, అది కరెక్టే అది. సో ఆ కాలంలో యోబు రాశారు. యోబే చూడండి, మళ్ళీ ఆయన మాటల్లో కూడా మనం చూస్తాం. యోబు 28వ వచనం చూస్తే కూడా అదే చెప్పారు, దేవుడు ఆయన భయభక్తులే. చదవండి కావాలంటే. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచిపోయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. సో మనం చూస్తున్నాం, తత్వజ్ఞాని చెప్పేది కూడా అదే. యోగుల వంటి పాత నిబంధనలలో దేవుడు అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి చెప్పేది కూడా అదే అనమాట. దేవుడు అందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. తర్వాత దావీదు మహారాజు, ఆయన ఎన్ని పాపాలు అవన్నీ చేసినా కూడా కీర్తనలు 111లో కూడా మనం చదువుతాం. అదే ఇవ్వాల్సిన పనులు ఏం లేని, బట్ 111వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా అదే రాసు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడం అదే జ్ఞానము, జ్ఞానానికి కులము.
ఎన్నో విషయాలు ఇలా మనం చూస్తూ మనం కొత్త నిబంధనలో వస్తే మనకు ఆ ఒంట్లో భయం పోయింది. యాక్చువల్లీ భయం ఉండకూడదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జీవితం చూస్తే కూడా ఆయన గురించి ఒక మాట రాస్తుంది, గుర్తుందో నాకు తెలియదు కానీ హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట రాస్తుంది చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. శరీరధారి అయిన దినములలో మహారోగముతోను కన్యలతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అక్కడ మీరు చూస్తే అక్కడ ఏం రాసింది? ఆయన శరీరధారి అయిన దినములో ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు. 33 సంవత్సరాల్లో మరి ఎప్పటి నుంచి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టారో నాకు తెలియదు కానీ ఆ కాలం అంతా కూడా ఆయన ప్రార్థన చాలా వరకు ఎంతో ఇంటెన్స్ గా ఉండేది. చాలా బోధంతో మరణం నుంచి కాపాడగలిగిన ఆ దేవుడికి ఆయన ప్రార్థన చేసేవారు. బట్ ఇక్కడ నేను ఇంతకుముందు కూడా మనం వివరించినప్పుడు ఇది మాట్లాడుకున్న మరణం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు మరణించకుండా ఉన్నారా? ఎవరికి సిలువ వేశారు కదా. సో ఏ మరణం గురించి చెప్తున్నారంటే దేవుడి నుంచి పాపం చేయడం, పాపము జీతము మరణము, దేవుడి నుంచి దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు అంతగానో మనము సచ్చిన స్థితిలో ఉన్నట్టే లెక్క. వీఆర్ డెడ్ పీపుల్, యూస్లెస్. యేసుక్రీస్తు మన ఎన్నోసారి పాపాలు చేస్తూ ఉంటాం కదా, రిపీటెడ్ గా చేస్తూ ఉంటాం, లైట్ గా కూడా తీసుకున్నా చేస్తూ అప్పుడప్పుడు ప్రభువా క్షమించండి, నీ రక్తం ద్వారా కడిగేయండి అని చెప్పి అన్ని చెప్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు కేసు వేరండి. ఆయన దేవుడు కాబట్టి ఆయన పాపం చేయలేదని చాలా మంది అనుకుంటారు. దేవుడు నిజమే, కానీ ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఒక మానవుడుగా వచ్చాడు. ఎగ్జాక్ట్ గా మీరు ఎలా ఉన్నారో నేను ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ గా అలాగే వచ్చాను. ఆయన అన్ని విధంగా ఆయన శోధించబడ్డారు, కానీ ఆయన పాపం చేయలేదని రాసు. దానికి రీజన్ అక్కడ రాస్తుంది కదా, మన ఇందాక హెబ్రీ 5:7 చదివిన వచనాల్లో ఏముంది? ఆయన రోజు ప్రార్థన చేసేవారు, ప్రభువా నేను మరణించకూడదు, అనగా నేను పాపం చేయకూడదు, ఈ రోజు నేను పాపం చేయకూడదు. పాపం చేస్తే ఆయన రావడం వెనకాల ఉన్న ఉద్దేశం అంతా కూడా నెరవేరదు. నేను రిపీటెడ్ గా పాపం ఎందుకు చేస్తున్నాము? మనకి లైట్, ఆయనకి సీరియస్ మ్యాటర్ అది. ఒక్క నిమిషం కూడా ఒక్క విషయంలో అన్నా నేను తప్పిపోయి పాపం చేసిన లోక రక్షకుడిగా దేవుడు ఇచ్చిన పని పూర్తి చేయలేను. రెండోది, నేను చేసిన ఒక్క పాపం అన్నా సరే నా తండ్రితో నాకు సంబంధము దూరం అయిపోతూ ఉంటది. ఒక్కసారి నేను ఏదన్నా తేడా మాట్లాడినా తండ్రి నుంచి నా సంబంధము, ఆయనకి అది చాలా విలువ ఉంది. భూమి పునాది వేయకుమునుపు ఆది నుండి ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎంత ఏకంగా ఉన్నారంటే ఒక్క సెకండ్ కూడా వాళ్ళు వేరుగా ఉండేవారు కాదు. అక్కడక్కడ మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటది కొంచెం వాళ్ళకి మధ్యలో భేదం. అదర్వైజ్ ఎప్పుడు కలిసి ఉండేవారు. ఆదిలో కలిసి ఉండేవారు, చివరిలో కూడా వాళ్ళే కలిసి ఉంటారు. ఎక్కడెక్కడ భేదాలు వచ్చాయి గుర్తుందా? గెత్సేమనే తోటలో తండ్రి ఒకవేళ నీ చిత్తం అయితే గిన్నె తొలగి, తండ్రి చిత్తం గిన్నె తాగాలనేది, ఈయన చిత్తం ఏంటి? లేకుంటే బాగుండేది, వద్దు. అయినా వెంటనే ఆయన ఏం చెప్పారు? ఆయన నీ చిత్తమే జరగాలి. వెంటనే సెట్ అయిపోయారు. తర్వాత ఇంకో చోట వాళ్ళ మధ్యలో భేదం ఎక్కడ వచ్చిందో తెలుసా? మీకు అందరికి తెలుసు. సిలువ మీద ఎప్పుడైతే మీ పాపము నా పాపం అయినా మోసుకున్నారు, దేవుడి నుంచి దూరం అయిపోయారు. ఒక దాదాపు నాకు తెలియదు 6 గంటల 3 గంటల చీకటి పడిన సమయం అంతా కూడా దేవుడి నుంచి రిలేషన్షిప్ కట్ అయిపోయింది. అందుకే ఆయన గిలగిలగలగా కొట్టేసుకున్నారు. నా దేవా ఎందుకు నన్ను వదిలేసి? ఎప్పుడు వదలని దేవుడు మీ గురించి నా గురించి. అందుకే ఆయన గిన్నె తాగనన్నారు, ఇది నా వల్ల అవదు అన్నాడు. కేవలం ఎంత మన కొరకు చేశారో మనము జస్ట్ రిమెంబర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా.
కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటి దుర్మార్గుల కొరకు దేవుడు ఇంత చేశారు అనేది, రైట్. సో ఆ ఫెలోషిప్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఈయన ప్రార్థనలో, ప్రభువా నేను ఒక్క నిమిషం కూడా పాపం చేయకూడదు, మరణించకూడదు అని చెప్పి ఆయన ప్రార్థన చేసేవారు. కానీ దేవుడు ఆయన ప్రార్థన ఎందుకు విన్నారు అని రాస్తుంది. ఆయన ఎందుకు ఆయన ప్రార్థన దేవుడు విన్నారు అంటే ఆయన పాపం లేకుండా దేవుడు ఆయన్ని కాపాడారు. పాపంలో ఆయన పడిపోకుండా ప్రతి క్షణంలో ఆయన్ని పరిశుద్ధాత్మ ద్వారా గైడ్ చేస్తూ పాపం లేకుండా ఆయన్ని కాపాడగలిగారు. దేవుడు కాపాడారు ఆయన. ఎందువల్ల తెలుసా? ఎందుకంటే ఆయన ప్రార్థన చేశారు, ఆయన ప్రార్థన విన్నారు. ఈయన ప్రార్థనలు ఎందుకు వినపడించింది దేవుడికి? భయభక్తులు కలిగారు. మీరు అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు భయభక్తి అనే విషయం బైబిల్లో పెద్ద చూడట్లేదండి. ఇక్కడ రాస్తుంది ఆయనకి భయం ఉండేది. దేవుడు అంటే భయం అంటే ఆ భయపడి వణిపోవడం కాదు. పాపం చేయకూడదు, ఆయన ఒక్క ఆజ్ఞ కూడా నేను పాటించకుండా ఉండకూడదు, నేను పాపం చేసి ఆయన నుంచి దూరం అవ్వకూడదు, ఆయన పరిశుద్ధమైన జీవితం నుంచి నేను దూరం అవ్వకూడదు. ఇది ఆయన ఇంటెన్సిటీ. మనం ఎందుకు భయపడతామండి? మనము పనిష్మెంట్ పడుతుందని భయపడతాము. పాపం చేస్తే మనకి ఏదో ఒక దానిలో మనకి తేడా పడుతుంది అని చెప్పి భయంతో మనము, ఆ భయం ఉంది మనకి ఎక్కువ. కానీ యేసుక్రీస్తు ప్రభు భయం అది కాదండి. పాపం చేసి దేవుడి నుంచి దూరం అయిపోతానేమో అని ఆ భయం ఎక్కువ. దేవుడిని నేను దుఃఖ పెడతానేమో అని ఆ భయం ఆయనకి ఎక్కువ. ఆయన ఆ భయం ఎప్పుడు కలిగి ఉండేవారు. అందుకు దేవుడు ఆయన్ని ఎప్పుడు పాపం నుంచి ఫ్రీగా ఉండేటట్టు చేశారు. ప్రతి శోధనలో ఆయనతో సహాయం చేశారు. ఆయన పని అయినా చేశారు. దేవుడు ఆయన్ని కాపాడారు. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం కదా మన పరలోక ప్రార్థనలలో, అంటే దుష్టుల నుంచి మనల్ని తప్పించుము. మనం ప్రార్థన చేసుకోవాలి, అప్పుడే దేవుడు తప్పిస్తారు. మన ప్రయత్నం మనం చేయాలి. మాట్లాడకుండా ఉండాలి, కొన్ని స్థలాలకు వెళ్ళకుండా ఉండాలి, కానీ కాపాడాల్సింది ఆయనే చివరికి. సో ఇక్కడ మనం చూస్తే ఆయన రిజల్ట్ చూసారా ఆయన జీవిత కాలంలో? లూకా సువార్త 2వ అధ్యాయంలో చూడండి రిజల్ట్ అంతా కూడా. లూకా సువార్త 2వ అధ్యాయంలో సారీ 2వ అధ్యాయంలో 38 కాదు 39వ వచనం చూడండి. కాదు 40 2:40. సో ఈయన భయభక్తుల వల్ల చూడండి జరిగే విషయం ఏంటి? అక్కడ జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన జీవితంలో, ఓకే మరి ఏ కాలంలో ఆయన ఊహ తెలిసి దేవుని కుమారుడు అని ఎప్పుడు గ్రహించారో నాకు తెలియదు. మానవుడుగానే పుట్టారు, అన్ని చేశారు. కాలంలో ఆయన గ్రహించారు నేను దేవుని కుమారుడు, దేవుడు నన్ను ఈ పర్పస్ కొరకు పంపించారని గ్రహించగలిగారు. అప్పటి నుంచి ఎక్కడ కూడా తేడా లేకుండా హీ డిడ్ హిస్ బెస్ట్. ఆయనకి ఊహ తెలియని కాలం, నేను ఊహించుకుంటున్నాను, ఆయనకు ఊహ తెలియని కాలంలో దేవుడు కాపాడారు పాపం నుంచి. ఎప్పుడైతే ఊహ తెలిసిందో బహుశా అప్పటి నుంచి ఈయన ప్రార్థన, ఈయన భయభక్తి ద్వారా దేవుడు విన్నారు. అని దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చారు. ప్రతి సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఎలా ప్రవర్తించాలి, అలా ఆయన చూస్తూ ఉంటే చూడండి ఆయన అదే అధ్యాయంలో లూకా సువార్త 52వ వచనం కూడా చూడండి. జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అక్కడ మనం చూస్తే దేవుని ఒక దయ అందును మనుషుల ఒక దయ అందును ఆయన వర్తిస్తూ ఉండేవారు. ఎక్కడ స్టార్ట్ అయిందండి? దేవునందు భయభక్తులు, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అన్న ఒక సీరియస్నెస్, ప్రార్థన వల్ల దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చారు. ప్రతి సిచ్యువేషన్ లో ఒక మనిషితో ఎలా మాట్లాడాలి, దేవునితో ఎలా మాట్లాడాలి అనేది జ్ఞానం ఇచ్చారు. ఈరోజు మనం చేయాల్సింది అదనమాట. జ్ఞానంతో మనం ఇందాక చదువుకున్నాం కదా కొలొస్సీల, జ్ఞానంతో మనము వెలుపల సంఘం వెలుపల ఉన్న వాళ్ళ పట్ల మనము ప్రవర్తించాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచే వచ్చేదండి? దేవుడు అంటే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల్ని పాటించాలి, ఫాలో అవ్వాలి. కొలొస్సీలోనే మనం చూస్తే కొలొస్సీ 3:16 చూడండి.
కొలొస్సీ 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా నీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ ఏ రాసిందండి? క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నిండి ఉండాలి. సమృద్ధిగా ఉంటే ఏమవుద్ది? క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే ఆ వాక్యము అవసరం బట్టి పరిశుద్ధాత్మ దాన్ని ఒక ఖడ్గం వలె వాడతారు. పరిశుద్ధాత్మ మీలో మీరు నింపుకున్న వాక్యమే వాడేస్తారు. సందర్భంలో ఎక్కడైతే ఒక మాట మాట్లాడాలో, ఎక్కడైతే ఏదో డిస్ప్యూట్ వచ్చిందో, డిస్కషన్ వచ్చిందో, గొడవలు వచ్చాయో, పరిశుద్ధాత్మ మీలో నుంచే ఆ ఖడ్గం తీసేసి మీకు ఇస్తారు, ఇది వాడాలని చెప్పి. జాగ్రత్తగా మాట్లాడతాం, తేడాగా మాట్లాడము. అది దేవుడిచ్చే జ్ఞానం మనకి. దానికి ఎక్కడ వాక్యము హృదయంలో నింపుకోవాలి. అప్పుడు చూడండి ఏం మాట్లాడతాం మనము. కీర్తనలతోనూ లేకుంటే ఏమేమి ఆత్మీయమైన పాటలతోనూ మన హృదయం నిండా అదే ఉంటది. హృదయం నిండా అదే ఉంటే ఏముంది? నోటి నుంచి కూడా అదే వస్తుంది, అంతే కదండి. లేకుంటే అక్కడ ఏమన్నా వేరేగా రాసిందా? చీరల గురించో లేకుంటే ల్యాండ్ గురించో ప్లాట్ గురించో రాసిందా? లేదు కదండి. హృదయంలో ఏముంటే అదే వస్తుంది బయటికి. అంటే నేను అనేది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు ఇది. రోజు కొంచెం కొంచెం మనం ప్రయత్నం చేయాలి. ఈ మొబైల్ ఫోన్లు అటు ఇటు 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 తిప్పేసుకుంటూ జీవితకాలం అంతా గడిచిపోద్దండి. నేను కూడా ప్రభు రాకడప్పుడు కూడా అందరూ మొబైల్లో చూస్తారు కానీ ఎదురుగైనా వచ్చేది చూడరేమో. ఇదో మొబైల్లో ఈ న్యూస్ లో వస్తుందండి, యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నారండి అని చెప్పి. బుద్ధిహీనంగా ఉండకూడదు. కళ్ళు తెరిచి మొబైల్ ఫోన్లో గడిపే సమయం అంతా కూడా దేవుని వాక్యంలో గడిపితే దాని నిండా సిద్ధపాటు ఉంటుంది, ఆధానం ఉంటుంది, అలర్ట్ గా ఉంటాం. మొబైల్ ఫోన్ మనల్ని గుడిగా చేసేసి ఆ టీవీలు చాలాసారి టీవీ అలవాటు చాలా మందికి. అవునండి, న్యూస్ చూడడం తప్ప అండి? తప్పు కాదండి, తప్పు కాదండి. కానీ దేవునికి సమయం ఇచ్చారా? మనం ప్రార్థన చేసుకున్నామా, ధ్యానం చేశామా? వీటికి సమయం లేనప్పుడు అది మధ్యలో దూరిస్తే మరి ఎలా ఉంటుంది? ఉండదు. సో కొంచెం ఈ విషయాల్లో బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలి. యవనస్తులు ప్రత్యేకంగా, దాప్యంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య దానిలో మునిగిపోయారు. కానీ జాగ్రత్త, యవనస్తులు ప్రత్యేకంగా ఈ టైం ఇటు ఇటు చేసే టైంలో దేవుని వాక్యం ఒకటి ధ్యానం చేయ. ఒకటే వచనం 10 చదవక్కర్లేదు, 20 అధ్యాయాలు చదవక్కర్లేదు. ఆ చదివిన ఈ వచనమే తీసుకోండి, ధ్యానం చేయండి. ఇంకా దేవుడు మీకు బయలుపరుస్తారు, పరిశుద్ధాత్మ మీకు బయలుపరుస్తారు ఇంకా ఎన్నో విషయాలు వీటిలో ఇచ్చి. నేను ఊహించుంటారు, బ్రదర్ గారు ఊహించుంటారు, ఎవరు అలాంటి కొన్ని వచనాలు మీకు స్పెసిఫిక్గా చెప్తారు. ఇలాంటి దేవుడు చేయగలుగుతారు, ఇంకెవరు చేయలేరు. ఇది దేవుని పని. ఇది మన టెక్నాలజీ, ఇంటలెక్ట్, బుద్ధి, జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానంతో వచ్చే వ్యవహారం కానే కాదు. ఈ బైబిల్ అంతా కూడా జ్ఞానులు కొంతమంది ఉంటారు, బాగా చదివేస్తారు. అస్సలు మీరు ఎక్కడ ఏ వర్డ్ ఎక్కడుందో, ఎన్ని చోట్ల రాసింది అన్ని చెప్పగలుగుతారు, కానీ జీవం ఉండదు. ఈ గ్రంథము మనలో జీవం కలగజేయాలి. ఏం జీవం అండి? దేవుని యొక్క జీవం మనలో వస్తూ ఉండాలి. లాజిక్ గా మనకు తెలుసు, జ్ఞానంతో కూడి ప్రవర్తించాలి, అవకాశాలన్నీ వాడుకోవాలి, మన మాటలు సంభాషణ అన్ని కూడా కృపా సహితంగా ఉండాలి, తెలుసు. బట్ ఫీల్డ్కి వచ్చినప్పుడు, మీ కాలేజీలో వచ్చినప్పుడు, మీ ఆఫీస్లో వచ్చినప్పుడు, మా ఇరిపూర్ వద్ద అది మళ్ళీ అది వచనం కిందే ఉంటది కానీ జీవం అనేది ఉండదు. దాని తిట్టేస్తాం, గొడవలన్నీ అయిపోతాయి కానీ ఫెయిల్ అయిపోతాం. జ్ఞానం వల్ల ఉపయోగం లేదండి. మనము చేయవలసింది పరిశుద్ధాత్మ ఒక బయలుపరచడం కావాలి. ఆయన బయలుపరుస్తారు, ఆ వచనాన్ని నిజంగానే ఎలా పాటించాలో అనేది చూపిస్తారు. సిచ్యువేషన్స్ లో ఆయన హెల్ప్ చేస్తారు. మీరు అక్కడి నుంచి నేర్చుకుంటారు. అది జ్ఞానం, అది జ్ఞానం. అప్పటి వరకు ఇట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్, తెలివి, ఓన్లీ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్. దాన్ని జ్ఞానం కింద మారాలంటే పరిశుద్ధాత్మ బయలుపరచాలి, ఆయన చూపించాలి మనకి. ఇది యేసు ప్రభు జీవితం, ఇది దేవుని జీవితం, ఇది అపోస్తలులు తెలుసుకున్న విషయం.
ఇవన్నీ మనలో జీవంగా మారాలి. మనము అక్కడ మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు జ్ఞానంలో ఎదిగారు. ఆయన జ్ఞానం వల్ల సాతాను ఎప్పుడు ఎదుర్కొనేవారు మనకు తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, అలాగే లూకా సువార్తలో ఉంది. సాతాను వచ్చారు కదా, అప్పుడు 40 రోజులు ఆయన్ని శోధించారు, అన్ని రకాలుగా శోధించారు, ఎక్కడ దొరకలేదు. ఎందుకు దొరకలేదు ఆయన? ఎందుకంటే ఆయన దేవుని వాక్యం ఆయన హృదయంలో ఉంది. ఆయన ఒక కాలంలో చిన్నప్పుడు మనం ఎన్నో మెసేజ్లు వింటాం కదా, ఆయన ఎక్కడ మెసేజ్ వినేవారు? ఎక్కడ వెళ్ళి ఏ మొబైల్ చూసేవారో, ఏ యూట్యూబ్ చూసేవారో ఏం లేవు. కనీసం గ్రంథం కూడా లేదు. ఒక సహోదరుడు ఇవన్నీ వివరించింది, నేను చెప్పగలుగుతున్నాను, కానీ బుద్ధి జ్ఞానం కాదు. సమాజ మందిరంలో ఇలా ఒక విశ్రాంతి దినాన సాటర్డే ఎప్పుడో సమాజ మందిరంలో బోధకుడు, అక్కడ ఉన్న పరిచయుడు, యాజకుడు చదివేవారు. ఈ లేఖనం ద్వితీయోపదేశ కాండం, పాత నిబంధనలు 2-3 ఇదే ఉండేటివి, అవి చదివేవారు. యెషయా గ్రంథంలో కూడా అవన్నీ ఉండేటివి, అవి తీసి చదివేవారు, అందరూ వినేవారు. ఆయన మరి వివరించేవారో లేదో నాకు తెలియదు, ఎలా చెప్పేవారో, ప్రసంగం చేసేవారో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు బైహార్ట్ చేసుకునేవారు. కేవలం అక్కడ కూర్చొని బైహార్ట్ చేసుకునేవారు. వేరే ఆప్షన్ ఏముందండి? మనకు తెలిసినంత వరకు వేరే ఆప్షన్స్ ఏమి లేవు. కేవలము శ్రద్ధగా వినేవారు. విని బాగా వినేయాలి, ఎక్కించుకునేవాడు. మేబీ డౌట్ ఉంటే మధ్యలో వెళ్ళేవాడో లేదో నాకు తెలియదు. ఆయన జీవితం అలా 12 years లో ఆయన రోజు విని విని విని, ఎవ్రీ వారం విని విని, మేబీ అవకాశాలు దొరికినప్పుడు అంతా కూడా పాస్టర్ గారి దగ్గర వెళ్ళి అడిగేవారు. అప్పుడు ఉన్న వాళ్ళు వివరించేవాళ్ళు. ఎవరన్నా అంత బుద్ధిగా వచ్చినాడు ఎందుకు చెప్పకూడదు, ఇంకా వివరించేవాళ్ళు ఏమో. బాగా చెప్పి నేర్చుకొని, అందుకే ఆయన 12 సంవత్సరాల్లో దేవాలయంలో వాళ్ళతో డిస్కషన్లో ఎలా ఉంటుంది డిస్కషన్, అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారు, స్టన్ అయిపోయారు. ఏంటంటే పిల్లోడు ఎంత మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఆయన అర్థం చేసుకునే విధం చూడండి, ఆయన మాట్లాడే ఆయన ప్రత్యుత్తరాలు చూడండి, అసలు స్టన్ అయిపోయారు. ఎక్కడి నుంచి వచ్చిందండి? కేవలం వినుట వల్ల ఆయన ఒక్కొక్కటి నేర్చుకున్నారు. దేవుని యొక్క ఆ భయభక్తులు, ఆ విన్న మాటలు సీరియస్ గా పాటించారు. దేవుని ఆజ్ఞలు అన్ని పాటించాలి, ఏది తేడా చేయకూడదని అన్ని వర్డ్ బై వర్డ్ ఆయన ఫాలో అయిపోయారు. అందుకే సాతాను ఆయన్ని శోధించడానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు? మనుషుడు రొట్టి వల్ల కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్లే జీవిస్తారు. ఎలా చెప్పారండి? ఆయన ఏదో బైబిల్ తీసుకొని 4వ అధ్యాయం చదవలేదండి. ఆయన జీవితం అది, అంతే. ఆయన జీవితం అంతా కూడా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయన జీవించారు. అందుకే ఆయన చెప్పారు ఫ్రీగా, దేవుని వాక్యం ఉంటేనే జీవం, లేకుంటే లేదు. రొట్టె కాదండి ఇంపార్టెంట్ అని చెప్పి సాతాన్ని, ఇంకా సాతాన్ ఏమన్నారండి? పైనుంచి దుంకేమన్నారు. దుంకేయడం ఏంటి? నేను టెస్టింగ్, ఆయన లేడా ఏంటి? నాకేమైనా డౌటా? నాకేం డౌట్ లేదు ఆయన గురించి, నేను దూకను. ఆయన్ని శోధించాల్సిన పనే లేదు. అలాగే మూడోది ఏంటండి? ఇవన్నీ కూడా మీకు ఇస్తానన్నారు. ఈ లోకంలో ఉన్న అన్ని కూడా మనం పరిగెత్తే ఎన్నో విషయాలు, వాటిలో సాతాను చూపించి ఇవన్నీ కొంచెం నా వైపు వచ్చి నన్ను నా ముందు సాగిలపడి నమస్కారం చేస్తే నేను మీకు ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాను. ఇదే ఈ లోకం అంతా మీ బ్యాచ్ అయిపోతారు అన్నారు. దేవుడు అందు భయభక్తులు కలిగి ఆయనకి తప్ప మనం వేరే దేన్ని పూజించకూడదు, దేన్ని ఆరాధించకూడదు. సో అంత ఆయన భయభక్తులు సో సీరియస్ అన్నమాట. అంత స్పష్టంగా ఉండేవారు. ఏ ఒక్క ఆజ్ఞ కూడా పాటించకుండా ఉండకూడదు. ప్రతిదీ కూడా నేను చెయ్యాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట నేను నమ్మాలి. దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను నేను చేయాలి, అంతే. మన జీవితం మనం ఒకసారి పోల్చుకుంటే ఎన్ని వైలేషన్స్ చేస్తూ ఉంటాం, ఎన్ని ఎగ్గొడేస్తూ ఉంటాం. మనకి ఏదైతే అనుకూలంగా ఉందో అది చేస్తాము, కొన్ని ఎగ్గొడేస్తాము, పర్వాలేదు రేపు చేద్దాం అనుకుంటాము. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి ఆ ఛాన్స్ లేదండి. ఆయన ఒక్కసారైనా అలా చేసుంటే మానవులు మీకు నాకు రక్షణ ఉండేది కాదు. నిష్కలమైన గొర్రెపిల్లగా ఆయన వధించబడాల్సి వచ్చింది. అదర్వైజ్ మనకి రక్షణ లేదు. ఆయన అంత సీరియస్ గా చేసినప్పుడు మనం మళ్ళీ ఆయన సిలువ వేయకూడదు, సీరియస్ గా తీసుకోవాలి. మన క్రైస్తవ జీవితంలో మనము అందుకు జ్ఞానం కలిగి ఉండాలి.
వెన్ వి స్పీక్ టు అదర్ పీపుల్, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం కలిగి ఉండాలి. మనం చెప్పాం కదా, దేవుడు భయభక్తులు కలిగి ఆయన మాటలు మనం ఎక్కించుకుంటే దేవుడు మనకు జ్ఞానం ఇస్తారు. సరైన సమయంలో ఏం మాట్లాడాలో ఆయన చెప్తారు. మనం పాపం చేయకుండా మాట్లాడడానికి ఆయన సహాయం చేస్తారు. ఇక్కడ రాసుంది, ఇంకో మాట రాసుంది. ఒకసారి కొలోసీకి వెళ్ళిపోండి. 4వ అధ్యాయంలో 5వ వచనంలో, సమయం పోనీక మీరు సద్వినియోగం చేసుకోండి. వెలుపల సంఘం వెలుపల ఉన్న విషయం, వాళ్ళ విషయంలో మీరు జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అండ్ మీ సంభాషణ ఎప్పుడు కూడా అంటే అంతేనండి పదం అక్కడ. ఆల్వేస్ అంటే 100లో 50 సారా, 100లో 100 సారి. ఇప్పుడు కూడా ఆయన అన్నారు, బయట ఉన్న వాళ్ళు మీకు కనపడగానే ఏదో వినయంగా ఏదో మాట్లాడి అక్కడ ఇంప్రెషన్ కొడితే అవదు అంటున్నారు. మీ సంభాషణ ఎప్పుడు కూడా అలా ఉంటే, సంఘంలో ఉన్న వాళ్ళ పట్ల కూడా అలాగే సంభాషణ ఉండి, మీ ఇంట్లో అలా సంభాషణ ఉండి, ఆఫీస్లో అలాగే సంభాషణ ఉండి, మీ ఫ్రెండ్స్ మధ్యలో సంభాషణ అలాగే ఉంటే, ఎప్పుడు కృపాసహితంగా ఉంటే, అప్పుడు ఎవరన్నా అన్యజనులు మనకు తగిలినా కూడా మనం సరైన మాటలు మాట్లాడడం మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ సూత్రం మనం నేర్చుకోవాలి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట, ఇది చాలా ఛాలెంజ్ తో కూడిన విషయాలండి. అంతే కదండి. ఇంతకాలము మన ఈ రోజులో ఒకసారి మనం చెప్పిన మాటల్లో ఎంత పర్సంటేజ్ కృపాసహితంగా ఉంది అనే ఒక ప్రశ్న నేను వేస్తే నేను ఏం చెప్పాలి? ఎంత శాతము ఈరోజు ఇప్పుడు వరకు కృపాసహితంగా మాట్లాడారు? అంటే అవతల వ్యక్తిని దుఃఖ పెట్టకుండా, రియాక్ట్ అయిపోకుండా, ప్రేమతో వాళ్ళ మంచి కోరి, మీరు ఒకసారి ఈ రోజే తీసుకోండి, పొద్దు నుంచి ఇప్పుడు వరకు ఎంత పర్సంటేజ్ కృపాసహితంగా ఉండింది, ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండిందంటే ఏం చెప్తారో తెలియదు, కానీ నాకు అప్పుడే అయిపోయింది. 2 3 తేడాలు పడిపోయినాయి. రియలైజ్ దాట్ హార్డ్లీ 1 or 2% సరిగా చెప్తాం. అంతా కూడా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం, ఆలోచన లేకుండా మాట్లాడేస్తూ ఉంటాము. జాగ్రత్తగా కృపా సహితంగా మనము అన్ని మాట్లాడాలనేది మనకు. దానిలో ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా? పొద్దునే ఒక సహోదరుడు ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు కరెక్ట్ గా ఈ మెసేజ్ కి కొన్ని విషయాలు, ఎందుకు మనము ఒక వ్యక్తి కనపడంగానే మన ప్రియమైన వాళ్ళతో మనం బాగానే మాట్లాడతాం, సమ్టైమ్స్ ప్రియమైన వాళ్ళని కూడా కసురుకుంటాం, కానీ ప్రతిసారి ప్రతి క్షణము కూడా రుచికరంగా కృపాసహితంగా మాట్లాడాలంటే దానికి ఒక ఆటంకం ఏంటి? అవతల వ్యక్తిని మనం చూసి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ మనకు గుర్తొస్తుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గుర్తొస్తుంది, ఇంత ముందు మనతో ఉన్న వ్యవహారం అంతా కూడా గుర్తొచ్చి మనకి కోపం వచ్చేస్తుంది. అందుకు మనం తేడాగా మాట్లాడతాం. సో ఒక సహోదరుడు అన్నారు, వాళ్ళే మాట్లాడుతూ ఉండగా వాళ్ళు చెప్తూ ఉన్నారు, దానిలో కొన్ని కారణాలు ఉన్నాయి. దానిలో ఒక కారణము, అవతల వ్యక్తిని మనం వాళ్ళు మాట్లాడక మునిపే వాళ్ళ పాత కాలంలో చేసిన విషయాల్ని బట్టి వాళ్ళని తీర్పు తెచ్చేస్తాం. ఇతను వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా ఏదో మతలబ్తోనే మాట్లాడుతున్నాడు అని చెప్పి డిసైడ్ అయిపోతాం. అసలు ఏం చెప్పాడో, ఈ మధ్యలో మారాడా లేదా, ఇవన్నీ మనకు ఆలోచన డిసైడ్ అయిపోతుంది. దట్ ఇతను వస్తున్నాడా ఇలాగే అందుకే మనకు లోపల నుంచి బీపీ రైజ్ అయిపోతూ ఉంటది. ఇంకా తర్వాత తెలుసు, కృపాసహితమైన మాటలు మర్చిపోండి, ఇంకా సరిగా రావు మాటలు. హృదయం సరిగా లేనప్పుడు ఎలా వస్తుంది? అవతల వ్యక్తి మీద ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ వేసేసి ఉంటారు. ఇక్కడ మనం గమనించాలి, మన యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు ఒక మంచి హెచ్చరిక ఇచ్చారు. ఒకసారి 1 కొరింథీ ఒకసారి చూడండి. పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసిన 1 పత్రికలో 6వ అధ్యాయంలో 1 2 వచనాలు 3 1 2 3
వ్యాధి ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాధి మాటలు తెగించుచున్నాడా? పరిశుద్ధుల లోకము తీర్చిదిద్దలు మీ దగ్గర, మీ వల్ల లోకము తీర్చిదిద్దగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీసుకు మీరు యోగ్యత లేదా? రైట్, ఇక్కడ చెప్పిన ఓకే, నేను దాని సారాంశం చెప్పాలంటే ఏం చెప్తున్నారు? ఒక కొరింథీ సంఘంలో ఏదో గొడవలు ఉన్నాయి వాళ్ళ మధ్యలోనే డిస్ప్యూట్స్ ఉన్నాయి, కోర్టుకి వెళ్ళిపోయారు వాళ్ళు. చెప్తున్నారు, బాబు మీకు తెలియదా, ఒకరోజు మనము తీర్పరులుగా ఉండాలి. మనం ఒకరోజు కోర్ట్ జడ్జ్, మరి ఎవరిని జడ్జ్ చేస్తామో నాకు తెలియదు, కానీ దూతల్ని జడ్జ్ చేస్తామని రాస్తుంది. దేవదూతల్ని మనము, అంటే ఇది మనం ఊహించలేము, మనకు ఆ విషయాలు పెద్ద అర్థం అవుతుంది, కానీ ఊహించుకోండి, మిమ్మల్ని తీసుకువెళ్ళి ఈ కొంతమంది దేవదూతలు ఉన్నారు, మీరు తీర్పు తీర్చండి అని మీ చేతిలో పెడితే ఏం తీర్పు తీర్స్తాము? అయిపోయి వీళ్ళు ఏమేం చేశారు నాకేం తెలుసు అంటారు. మీరు అంత పర్ఫెక్ట్ గా మన దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పౌలు భక్తులు, మీరు ఈ చిన్న గొడవలు ఏంటండి బాబు, ఈయన స్థలం తీసుకున్నాడు, ఆయన పొలం తీసుకున్నాడు, నా షర్ట్ లాగేశాడు, ఇది చేసాడు అని చెప్పి వీటి గురించి కొట్టుకుంటున్నారు ఏంటండి బాబు? మీకు కనీసం అంటే బుద్ధి జ్ఞానం మీలో ఒక కొత్తగా వచ్చే విశ్వాసి దేవుని కొంచెం జ్ఞానం ఉంటే మీకంటే మంచి తీర్పు తీర్చగలుగుతాడు అతను. నేను ఇన్ని సంవత్సరాల సంఘానికి వచ్చి కనీసం ఒక కరెక్ట్ గా మాట్లాడడం రాదా, కరెక్ట్ తీర్పు తీర్చడం రాదా? అన్ని బయాస్డే, మనకి ఇష్టం వచ్చినట్టు మనకి బయాస్ బట్టి, మనం బయాస్ అంటే పక్షపాతం బట్టి మనం చెప్పేస్తాం. మీరు దేవదూతల్ని తీర్పు తీర్చాలి, మీరు ఈ చిన్న చిన్న విషయాలు కూడా మీకు జ్ఞానం లేదు, ఎలా మాట్లాడాలి, ఏం తీర్చిగా మీరు వాళ్ళ ఉపయోగం ఏంటి అన్నాడు. రెండోది రాసుంది, మనం ఎందుకు తేడాగా మాట్లాడదామంటే 4వ అధ్యాయంలోనే చూడండి, 1 కొరింథీ 4లోనే 5వ వచనం చూడండి. కాబట్టి సమీప రాకముందు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చుకొని ఆయన అంధకారమందుల రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. రైట్, ఇక్కడ మనం చూసాం కదా ఏంటి, బికాస్ మనకి తీర్పు తీర్చడం రాదు. నన్ను ఇప్పుడు సుప్రీం కోర్టులో కూర్చోబెట్టి, సారీ పెద్ద పెద్ద తీర్పులు పెండింగ్ లో ఉన్నాయి, మీరు డీల్ చేయండి అంటే నేనేం చెప్తాను? మొదటి రోజు నా ముందు అందరు ప్రత్యక్షం అయ్యారు అనుకోండి, సార్ ఈయన ఎలా చేశారు, ఇంకోని అంటారు లేదు ఆయన ఎలా చేశారు, నేను ఎలా తీర్పు తీర్చను? అందుకే కోర్టులో వాయిదాలు వేస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం అవుతుంది ఏం చేయాలో. వాయిదా వేద్దాం, వారం వాయిదా వేసేస్తారు, ఎందుకంటే వారం నిద్రపోవచ్చు ఇంట్లో వెళ్ళి, లేకుంటే వీళ్ళ మధ్యలో పడితే ఎలా అని చెప్పి. బహుశా ఆ కారణాలు ఏమన్నా తెలియదు. సుప్రీంకోర్టు జడ్జిలు కొన్ని సంవత్సరాలు తీసుకుంటారు, కొన్ని 50 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చిందంటారు. వాళ్ళే అంత జాగ్రత్తగా ఉంది ఒక తీర్మానం ఇచ్చేది. మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి. మనం ఒక తీర్పు ఇచ్చేమని మనకేముంది, 2 నిమిషాల్లో తీర్పులన్నీ ఇచ్చేస్తాం మనం. అలా కాదండి తీర్పు తీర్చాల్సింది. ఏ మానవుడిని కూడా చూడంగానే వెంటనే తీర్పు తీర్చేయకూడదు. ఓకే, పాతకాలంలో అలా ఉండేవాడేమో, నిన్న కూడా అలా చెప్పాడేమో, ఈ రోజు కాకపోయి ఉండొచ్చు. కొత్తగా చూడాలి విషయాన్ని, కొత్తగా చూడాలి వ్యక్తిని. ఎందుకంటే ఇక్కడ చదివిన మాటల్లో ఉంది కదా, సమయం కంటే ముందు మనం తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ప్రభు వచ్చిన రోజు హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఆ రోజే తెలుస్తాయి. మనకి ఇప్పుడే తెలియదండి వాళ్ళ హృదయంలో ఏం ఆలోచనలు ఉందో, ఏమేం చేస్తున్నారో, అది కేవలం దేవుడు వచ్చినప్పుడే చెప్పగలరు. సో మనం ముందు ఎలా తీర్పు తీర్చేస్తున్నామండి. ఎంత ధైర్యం మనకి, ప్రభు మీరు ఆగండి నేను తీర్పు తీస్తున్నాను అని చెప్పి ఎంత కొండలు మనకి, ఎంత ధైర్యం మనకి. సో అందుకు మనం అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు జడ్జ్ చేయకూడదు, అవతల వ్యక్తిని అసలు జడ్జ్ చేయకూడదు. మనకు తెలియదు, ఎందుకంటే తెలియదు, అందుకే సింపుల్. నేను ఇంకా తీర్పు తీర్చే స్టేజ్ లో రాలేదు, ఇంకా ఏం జడ్జ్ చేయకూడదు. రెండోది, ఎన్నో విషయాలు ఉండొచ్చు అతని హృదయంలో ఏమేమి ఉందో మనకు తెలియదు, బస్ సైలెన్స్. సో ఈ కారణాలు మనం గుర్తు పెట్టుకోవాలి. అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు
మన ఎట్టుబడి మనము తీర్పు తీర్చడానికి లేదండి. కానీ ఇంకో విషయం కూడా ఉంది, మన తీర్పు తీర్స్తే మనకు కూడా తీర్పు పడుతుంది, మొటికాయ పడుతుంది మనకు కూడా. మన తీర్పు తీర్చిన అదే విధంగా మనకు కూడా పడుతుంది. కనీసం ఓకే, అది భయంతో కూడిన విషయం. ఏదో మనకి బ్యాండ్ పడుతుంది అని చెప్పి మనము జాగ్రత్తగా మాట్లాడడం వేరే విషయం. ఎందుకంటే మంచిదేంటి, దేవుని యొక్క లాగా నేను స్వభావం కలిగి ఉండొచ్చు కదా, అదెందుకు మనము కోరుకోకూడదు. శిక్ష పడుతుంది అని చెప్పి చేయకపోవడం కాదు, కానీ నేను దేవుని స్వభావం కలిగి ఉండగలుగుతాను. దేవుడు అవకాశం నాకు ఇచ్చారు. ఆ ఒక ఆనందంతో ఎందుకు మనం తీర్పు తీర్చకుండా ఉండకూడదు? వై షుడ్ బి జడ్జ్ పీపుల్? దేవుని యొక్క స్వభావం మనకు రావడం సంతోషంగా ఉండదు? సింపుల్ గా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయిపోతే, సింపుల్ గా ఆయన ఆజ్ఞలు మనం ఫాలో అయిపోతే, ఆయన వాక్యం ఇందాక చదివినట్టు వాక్యం డైలీ ఎక్కించుకోవాలి మైండ్ లో. ఎంత టైం దొరికితే 5 minutes అయితే 5 minutes పర్వాలేదు. బిజీగా ఉంటారు అందరూ, వంటలు బిజీ, చాలా విషయాలు ఉంటాయి. కానీ ఎక్కడెక్కడైతే సమయము పోనీయకూడదా మనము లాగేసుకోవాలి. ఆ సమయము హృదయము దేవుని వాక్యంతో నింపేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఎన్నో విషయాల్లో ప్రార్థన చేస్తా, ఇది కూడా ప్రార్థన చేయండి. నేను వెలుపల ఉన్న వాళ్ళని నాకు ఎదుర్కొంటాను. ఎంతో మంది ఎదుర్కొంటాం కదా మన రోజంతలో. చాలా మంది మనకు కనపడుతూ ఉంటారు. వాళ్ళు సంఘస్థులు కారు బయట. వాళ్ళతో నేను మాట్లాడే ఎక్కడ కూడా నేను తేడా మాట్లాడకూడదు. ప్రభా మీరే నాకు సహాయం చేయండి. సరైన మాటలు మాట్లాడాలి, లేకుంటే నేను మాట్లాడకుండా ఉంటే బెస్ట్. మాట్లాడితే మాత్రం మంచి మాటలే రావాలి అనే ఒక ప్రార్థన చేసుకొని మనం బయలుదేరాలి. ఇక్కడ యాకోబు గ్రంథంలో ఉంది కదా, మనకి జ్ఞానం పొదువు అయితే మనము అడగాలి, ఇస్తారు. కానీ మన ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఏదో నా జ్ఞానం కావాలని చెప్పి వెళ్తే అది వర్కౌట్ అవుతుంది. జ్ఞానం ఇస్తారు దేవుడు ఖచ్చితంగా, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అన్నమాట. ఏంటది? దేవుడు ఎంత భయభక్తులు కలిగి దేవుని వాక్యాలన్నీ ఎందుకు వాక్యాలు ఎక్కించుకుంటున్నాము? ఆయన ఆజ్ఞలు పాటించకుండా మిస్ అవ్వకుండా ఉండడానికి. యెహోషువ ఆ కొత్త దేశంలో ప్రవేశించినప్పుడు కూడా ఆయన ఏం చెప్పారు? యెహోషువ 1వ అధ్యాయంలో, మీరు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోండి, మెడిటేట్ చేసుకోండి. సార్ బ్రదర్ గారు చదువుతారా? యెహోషువ 1వ అధ్యాయంలో 8వ వచనం. 8వ వచనము, 1వ అధ్యాయంలో 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధన చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. రైట్. సో ఏమని రాసింది అక్కడ? మనం చదవాలి, ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి? మనము మార్గం తప్పిపోకు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే మనం ఆయన్ని నేను గాయపరచకూడదు. నా గురించి రక్తం కార్చిన ఆయన్ని నేను గాయపరచకూడదు. ఆయన నాకు ఇచ్చిన పని నేను ముగించాలి. సాతాను పెట్టే శోధనకి నేను పడిపోకూడదు. అవతల వ్యక్తి నా దగ్గర వచ్చినప్పుడు నేనేదో చెత్త మాటలు మాట్లాడేసి ఆయన్ని దేవుడి నుంచి దూరం చేసుకోకూడదు. ఇది నాకు ఆపర్చునిటీ, అవకాశం. మేబీ మై లాస్ట్ ఛాన్స్. నా ప్రాణం ఉంటుందో అబ్బాయి ప్రాణం ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇది మేబీ ద లాస్ట్ ఛాన్స్. సమయము సద్వినియోగం చేసుకొని జ్ఞానంతో కూడి ఒకవేళ వర్డ్స్ ఏం లేవనుకోండి, ఏదో జ్ఞానిలా కొన్ని వచనాలు చెప్పేయడం కాదు, కానీ గమ్మునుంటే బెటర్. సమ్టైమ్స్ ఏం చెప్పకుండా గమ్మునున్నా పర్వాలేదు. వాళ్ళు చెప్పిన మాట వింటే చాలు, ఓపిక వినడము అదే చాలాసారి వాళ్ళకి బాగుంటుంది. వినేవాళ్ళు తక్కువైపోయారు కదా లోకంలో. సమ్టైమ్స్ వినడం మంచిది. దేవుడు ఒక వాక్యం మనకిస్తే అప్పుడు మాట్లాడాలి. ఊరికే ఏదో మాట్లాడేయకూడదు. అవును, ఆదివారం విన్నాను, జ్ఞానంతో కూడి మాట్లాడాలి కాబట్టి ఎవరు దొరుకుతారో జ్ఞానంతో మాట్లాడదా అని చెప్పి తిరిగితే అయ్యే పని కాదు. మళ్ళీ తేడా మాట్లాడేస్తాను. అది దేవుడు చెప్తారండి. ఆ టైంలో, ఆ సందర్భంలో ఏం కావాలో అది ఆయన చెప్తారు. యేసుక్రీస్తు ప్రభు ఉదాహరణకి ఇంతకుముందు కూడా బహుశా డిస్కస్ చివరిగా ఇది చెప్పేసి ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభు మనం చూసాం, భయభక్తులు కలిగి దేవుని వాక్యం చదువుకొని ఆ వాక్యం మెడిటేట్ చేసుకుంటూ
ఆయన జ్ఞానంలో ఎదుర్కొంటూ వచ్చారు. సాతాన్ని, శోధనని ఆయన డిఫెండ్ చేసుకున్నారు. నెక్స్ట్ సమరియా స్త్రీ కనపడినప్పుడు ఆయన అక్కడ అమ్మాయి ఎదురుగా రాగానే అక్కడ కూర్చున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు. మనం ఏదో ఊహించేసుకొని వీళ్ళు వర్స్ట్ ఫెలోస్ అని అనుకోకూడదు, వాళ్ళని తీర్చేయకూడదు అని మనం ఇందాక చదివాం కదా. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు? అలా కూర్చున్నారు. ఫస్ట్ ఆయన ఏమి చెప్పలేదు, ఏదో జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడాలని అని ప్లానింగ్ చేసుకో, ఈ అమ్మాయి దొరికింది, మొత్తం జ్ఞానంతో ఉన్న మాటలు ఆయన మీద దింపేద్దాం అని చెప్పి ఏం ప్రయత్నం చేయలేదు, జస్ట్ కూర్చున్నారు. దాహం వేస్తూ ఉంది అంటే అక్కడి నుంచి సంభాషణ మొదలైంది. ఆమె చెప్పే మాటల్లోనే ఆమెకి దేవుని యొక్క గొప్ప స్వార్థ వచ్చారు ఆయన. అదే కాదు, ఆమె హృదయంలో ఉన్న గాయాలన్నీ కూడా కుట్టివేశారు. ఎన్నో గాయాలు వేసుకొని మోసుకొని తిరుగుతున్న ఆవిడ యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చినప్పుడు, అదే నేను ఊహించుకున్నాను, నేనే అక్కడ అయి ఉంటే, మీరే అయి ఉంటే ఏం చెప్పారు? ఒకవేళ ఈమె డైవోర్స్ చేసుకున్నారు, 5 సార్లు డైవోర్స్ చేసుకున్నారు అని తెలుసుంటే మనం ఏం చెప్పేవాళ్ళు? ఏం చెప్తాం మనము? మనకు ముందే తెలుసుంటే, ఈవిడ వచ్చారు, 5 సార్లు డైవోర్స్ అయిపోయింది ఈవిడికి, ఇంకా ఇంకోటితోనే తిరుగుతూ ఉంది ఈమె అని చెప్పి తెలియగానే మనం ఏం చేసేవాళ్ళు? మన ఉద్దేశం ఏంటి? జ్ఞానంతో మాట్లాడినంటే వెంటనే డైవోర్స్ గురించి ఉన్న క్లాస్ అంతా కూడా వాళ్ళకి వివరంగా చెప్పాలంటారు. యేసుక్రీస్తు ప్రభు అలా ఏమి చేయలేదు. జ్ఞానంతో కూడిన మాటలు అంటే ఆమెతో ఎప్పుడు కూడా దాని గురించి ఫర్దర్ ఎప్పుడు డిస్కస్ చేయలేదు. అవునండి, ఆమె పాపం ఆయనకు ఒకేసారి గుర్తు చేశారు అంతే. ఆమె చెప్పిన మాటల్లోనే ఆమె చెప్పారు, నాకు భర్తలు ఎవరు లేరు. అప్పటికే విసిగిపోయి ఉందన్నమాట, భర్తలు ఎవరు లేరు, మైండ్లో అందరు వర్స్ట్ ఫెలోసే అనుకొని ఉంటుంది. అది ఎవరికి తెలుసండి? మామూలు వ్యక్తులు అయితే వాళ్ళని చూసే అని చెప్పి ఏదో అనుకుంటారు, కానీ యేసు ప్రభు అలా అనుకోలేదండి. ఆయన కళ్ళు వేరే కళ్ళు అండి, అలాంటి కళ్ళు మనకు కూడా ఉండాలి. ఒక వ్యక్తిని చూశారు, గాయపడిన ఒక వ్యక్తి కనపడ్డారు, స్వస్థత కావాల్సిన ఒక వ్యక్తి కనపడ్డారు, జీవితం మార్చబడాల్సిన ఒక వ్యక్తి కనపడ్డారు. తండ్రి ఆ సమయంలో ఇచ్చిన జ్ఞానంతో ఆయన గ్రహించగలిగారు, ఈవిడే ఆల్రెడీ డైవోర్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నావాడు అని చెప్పి. ఇంతకుముందే 5 భర్తలు ఉన్నట్టున్నారు, కరెక్టే, చెప్పిన దానిలో తేడా ఏమీ లేదని చెప్పి పైగా ప్రోత్సహించేశారు. ఆమె స్టన్ అయిపోయింది. తర్వాత ఏం చెప్పారు? తర్వాత మీకు తెలుసు ఆ స్టోరీ అంతా కూడా. అడిగారు, ఆమెకి చాలా ఇబ్బందికరమైన టాపిక్ అది, ఆమె జీవిత చరిత్ర. అలాగే మన జీవిత చరిత్ర కూడా చాలా ఇబ్బందికరమైన ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ యేసు ప్రభు అది కెలికి లాగట్లేదండి. ఆయన మంచి విషయాలు చెప్తారు మనకి. మన ఆయన దగ్గర వస్తే ఏం చెప్పారండి ఆవిడకి? దేవుడు ఆరాధికుల్ని వెతుకుతున్నారండి అన్నారు. డైవర్స్ గురించి మాట్లాడలేదండి, ఆరాధికుల్ని వెతుకుతున్నారు. ఆయన్ని హృదయంతో ఆయన దగ్గర ఆరాధించే వాళ్ళని వెతుకుతున్నారండి. సత్యంతో, ఆత్మతో ఆరాధించే వాళ్ళని ఆయన వెతుకుతున్నారు. ఇలాంటి కొన్ని సత్యాలు చెప్పేశారు. ఆవిడ మారిపోయింది అనుకుంటారా? అసలు అన్ని వదిలేస్తుంది అనుకుంటాను నేను. పాత జీవితం గుడ్ బై, కొత్త జీవితంలో వెళ్ళి సువార్త ప్రకటించేసి రక్షకుడు వచ్చినట్టున్నారు, అందరూ కలవచ్చాయని. మనం కూడా అవకాశాలు ఏమో పోనీ అవుతున్నా, రేపటి నుంచి, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఎవరు మనకి ఓకే, మన కృపా సహితంగా ఎల్లప్పుడూ మాట్లాడినా ఈ రోజు నుంచి ఇప్పుడే స్టార్ట్ చేసేయచ్చు. చర్చ అయిన వెంట నుంచి కంటిన్యూస్ ఇంకా జీవితకాలం అంతా యూ హ్యావ్ ఆపర్చునిటీస్ ప్రతి వారితో. కానీ అన్య జనులు వచ్చినప్పుడు అనవసరమైన అటు ఇటు మాట్లాడేకుండా అడగండి, ప్రభువా ఈ వ్యక్తి వస్తున్నారు, ఎదురుగా మనకు కనపడంగానే ఎటు వస్తున్నారు, ప్రభువా ఆయన మాట్లాడొచ్చా? సరే ప్రభువా నువ్వే నడిపించి ఏమన్నా మాటలు దొరికితే, పెద్ద ఏదో చెప్పక్కర్లేదండి, సమ్టైమ్స్ ఒక్క మాటే చాలు, సమ్టైమ్స్ ఏం చెప్పకుంటే చాలు, వాళ్ళు చెప్పేది వింటే చాలు సార్. అంతే జ్ఞానంతో కూడి ప్రవర్తించడం అంటే. దేవుడు మనకి అన్ని గుర్తుపెట్టుకొని అలా చేసేలాగా సహాయం చేయను గాక.